హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గాయ్స్, ఇప్పుడైతే తమ్నైల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2025 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు. సో అఫీషియల్గా రిలీజ్ చేశారు, అలాగే కొన్ని వెబ్సైట్లో కూడా రిలీజ్ చేశారు. ఓకేనా? సో ఏది నిజమా అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంది. సో అఫీషియల్గా రిలీజ్ చేసింది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, సో అని నేను చెప్తాను క్లారిటీగా. సో ఇంకొకటి ఏంటంటే రీజన్ టు రిలీజ్ ది రిజల్ట్, వై ఎర్లీగా ఎందుకు రిజల్ట్ రిలీజ్ చేశారు, అసలు రీజన్ ఏంటి అని చెప్పి కూడా నేను చెప్తాను. వీడియోని అయితే క్లారిటీగా చూడండి. సో అసలు నిజమేనా అఫీషియల్గా రిలీజ్ చేయడం కాదా, అసలు సో ఫేకా, వేరే వెబ్సైట్లో కూడా రిలీజ్ చేశారు, ఇవన్నీ అడుగుతున్నారు. సో ఇవన్నిటికీ ఆన్సర్ అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. దయచేసి నాకు చిన్న హెల్ప్ ఏం చేయాలి అంటే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా? మోస్ట్లీ 2024లో కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు, అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో మన వీడియోస్ మీరు చూడండి, కావాలంటే ప్రీవియస్గా చాలా హెల్ప్ఫుల్ అయినాయి, ఇప్పుడు కూడా వీడియోస్ చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని గట్టిగా బాదేయండి. ఇప్పుడైతే ఐసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు, అవి ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీకు అఫీషియల్గా కాకుండా బయట కొన్ని వెబ్సైట్లు అయితే రిలీజ్ చేశారు, లైక్ మనబడి.com, సాక్షి, సో ఇంకా వేరే వాటిలో రిలీజ్ చేశారు. అవి నిజమేనా అని అడుగుతున్నారు. అవి కూడా నిజమే అండి. ఓకేనా? అవి కూడా నిజమే. సో ఫస్ట్ అయితే మనం అవి నమ్మకూడదు. అఫీషియల్గా ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేశారు కాబట్టి సో ఆ మార్క్స్ ఈ మార్క్స్ రెండు చూసుకోండి, రెండు ఒకేలాగా ఉన్నాయా లేవా అని చెప్పి. ఓకేనా? సో అవి కూడా నిజమే, అవి అయితే ఫేక్ ఏం కాదు. ఆ మార్క్స్ అఫీషియల్గా రిలీజ్ చేసిన మార్క్స్ రెండు సేమ్గానే ఉంటాయి. సో మొత్తం వేరే వెబ్సైట్లో రిలీజ్ చేసిన అన్నీ కూడా రిజల్ట్ అనేది నిజమే. కానీ ఎలా చెక్ చేసుకోవాలి అఫీషియల్గా అనేది నేను చెప్తాను. సో మీకు ఇక్కడైతే చూసుకోండి, అఫీషియల్గా మీరు ఓపెన్ చేయగానే మీకు లింక్ అనేది నేను ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో మీరు ఓపెన్ చేయగానే మీకు ఫేసింగ్ అనేది ఇలా ఉంటుంది. ప్రజెంట్ అయితే టెక్నికల్ ఇష్యూ ఉంది, దానివల్ల సర్వర్ బిజీగా ఉంది, చాలామంది చూసుకోవడం వల్ల సర్వర్ డౌన్ అయింది. అందుకే మీ ఇప్పుడు ఏం కనిపించదు మీకు. మీరు 10 or 15 minutes తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడైతే ఇలా చూపిస్తుంది, మీకు ఇలా ఫేసింగ్ అయితే వస్తుంది. మీరు ఓపెన్ చేయగానే అక్కడ రిజల్ట్ అని ఉంది కదా, రిజల్ట్ మీద అయితే క్లిక్ చేయండి. రిజల్ట్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఇలా కనబడుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి మీకు కనబడుతుంది. ఆ రెండు మీరు ఇచ్చేశారు అంటే మీ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, దేంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి మీకు అన్నీ అయితే వస్తాయి. సో దయచేసి చెప్తున్నాను, మీరు బయట వెబ్సైట్లో చూసుకున్నారు కదా మార్క్స్, అవి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటారు, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఓకేనా? అఫీషియల్గా మీకు రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి దీంట్లో మీరు రిజల్ట్ చూసుకొని ఇదైతే ప్రింట్అవుట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి మీరు. సో అందరు అనుకుంటారు వేరే వెబ్సైట్లో మేము తీసుకున్నాం కదా సరిపోయిద్దేమో స్క్రీన్ షాట్ అనుకుంటారు, కౌన్సిలింగ్కి అది పనికి రాదండి. సో దయచేసి మీరు ఇక్కడ అఫీషియల్గా చూసుకొని ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుంది, ర్యాంక్ కార్డ్ కూడా మీరు క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అక్కడ మీరు ఇచ్చేస్తే మీకు ర్యాంక్ కార్డ్ అనేది కూడా డౌన్లోడ్ అయిపోతుంది. రెండు అయితే డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర 2 కాపీస్ 3 కాపీస్ అయితే పెట్టుకోండి. ఓకేనా? అఫీషియల్గా అయితే రిలీజ్ చేసిన తర్వాత మనం ఏదైనా సరే నమ్మాలి. సో వేరే వెబ్సైట్లో వదలగానే మీరైతే ముందే నమ్మకండి ఏది కూడా. సో అఫీషియల్గా మనకి రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం 100% షూర్గా జెన్యూన్గా మనం నమ్మచ్చు. సో ఎందుకు అంటే మనకు అఫీషియల్గా రావాలి ఏదైనా సరే. బయట వెబ్సైట్లో చూస్తే మనం ఎలా నమ్మగలం? సో బయట వెబ్సైట్లో వచ్చింది కూడా నిజమే, ఇప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేశారు కాబట్టి టోటల్ ఇప్పుడు ఇది ట్రూ అనమాట, ట్రూ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? అలాగే చాలామందికి క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు అంత త్వరగా రిలీజ్ చేశారు అని ఒక క్వశ్చన్ అయితే ఉంది అందరికీ. ఇది చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్, అసలు రేపు కదా రిలీజ్ చేయాల్సింది, ఎందుకు ఈరోజు రిలీజ్ చేశారు అని. సో ఇంకా మీరు లక్కీయెస్ట్ పర్సన్స్, వాళ్ళు రేపు రిలీజ్ చేస్తానని చెప్పి ముందు రోజు రిలీజ్ చేశారు, ఇలా ఎప్పుడూ జరగలేదు, మీరే లక్కీయెస్ట్ పర్సన్స్. సో ప్రాబ్లం ఏం లేదు, ఇలా రిలీజ్ చేయడం ప్రాబ్లం లేదు, ఇంకా మీరే హ్యాపీగా ఫీల్ అవ్వాలి త్వరగా రిలీజ్ చేసినందుకు. ఓకేనా? సో మీ పేపర్స్ అనేవి, క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్ అన్నీ అయిపోయినట్టున్నాయి త్వరగా, అందుకే మీకు ఇచ్చిన డేట్ కంటే ముందుగానే మీకు రిలీజ్ చేయడం అయితే జరిగింది.
సో అందరికి ఇంకేం డౌట్ ఉంటుందంటే బయట చూసుకున్నాం కదా, మళ్ళీ రేపు ఇంకో రిజల్ట్ వచ్చిద్దేమో అని అనుకుంటున్నారు. లేదు, అఫీషియల్గా అయితే మీకు రిజల్ట్ అనేది రిలీజ్ చేసేసారు. ఇంక ఇదే ఫైనల్ రిజల్ట్ మీకు, ఇంకా రేపేమీ ఉండదు. ఈ రోజే ఇంకా మీకు రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రిజల్ట్ అనేది ఎర్లీగా ఎందుకు రిలీజ్ చేశారు అంటే ఏం లేదు, మీ అన్నీ అయిపోయి ఉంటాయి, అనాలిసిస్ క్యాలిక్యులేషన్స్ అన్నీ అయిపోయి ఉంటే త్వరగా అయిపోయి ఉంటుంది కాబట్టి రిలీజ్ చేశారు. కౌన్సిలింగ్ అనేది కూడా త్వరగానే పెట్టచ్చు. అది ఎప్పుడు పెట్టచ్చు ఏంటి, మీరు ఎంత లక్కీయెస్ట్ పర్సన్స్ అని నేను కూడా అనుకోలేదు. మ్యాథ్స్ వాళ్ళు ఇచ్చిన డేట్ కన్నా 2 days ఎప్పుడైనా లేట్ అవుతుంది తప్ప ముందైతే ఎప్పుడూ జరగదు. సో ఫస్ట్ టైం ఇలా జరగడం, సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మీకు త్వరగా రిజల్ట్స్ వచ్చింది, త్వరగా చూసుకున్నారు, అందరికీ మంచి మార్క్స్ మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరికీ కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకండి. మీరు కావాలంటే ప్రైవేట్గా జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్గా జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి కూడా నేను సొల్యూషన్ చెప్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కంపల్సరీ. ప్రతి వీడియో నేను ఇచ్చే ప్రతి ఇన్పుట్ మీకు అవసరమైన ఇన్పుటే ఇస్తాను, జెన్యూన్గా ఇస్తాను. సో దయచేసి చెప్తున్నాను, 2024 ప్లేలిస్ట్ ఉంది, కావాలంటే అన్ని వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడే మీకు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం ఇచ్చే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఎక్కడ కూడా ఇవ్వరు. నాకు తెలిసినంత వరకు అయితే 100% జెన్యూన్గా చెప్తాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.